అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన 5వ టీ20 మ్యాచ్ కేవలం సిక్సర్ల వర్షానికే కాక ఒక మానవీయ ఘట్టానికి కూడా వేదికైంది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో మైదానం బయట కూడా అంతే సున్నితమైన మనస్కుడని ఈ ఘటన ద్వారా నిరూపించుకున్నాడు. బ్యాటింగ్లో పవర్ఫుల్ సిక్సర్తో విరుచుకుపడిన హార్దిక్ తన వల్ల గాయపడిన ఒక కెమెరామాన్ పట్ల చూపించిన క్షేమ బంధానికి నెటిజన్లు అభిమానము వ్యక్తం చేస్తున్నారు. ఇన్నింగ్స్ మధ్యలో హార్దిక్ కొట్టిన ఒక మెరుపు సిక్సర్ బౌండరీ లైన్ దగ్గర ఉన్న కెమెరామెన్ భుజానికి బలంగా తగిలింది. బంతి వేగం అత్యధికంగా ఉండడంతో కెమెరామెన్ ఒక్కసారిగా నొప్పితో విలవిలలాడాడు. డగ్అవుట్ సమీపంలోనే ఈ ఘటన జరగడంతో కోచ్ గౌతమ్ గంభీర్ మరియు శివం దుబే కూడా షాక్ కు గురయ్యారు. భారత జట్టు ఫిజియో వెంటనే అక్కడికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే హార్దిక్ ఆలస్యము చేయకుండా నేరుగా కెమెరామెన్ దగ్గరికి వెళ్లాడు. అతని గాయాన్ని స్వయంగా పరిశీలించి ఐస్ ప్యాక్ పెట్టడంతో సాయం చేశాడు. సారీ బ్రదర్, నా వల్ల నీకు ఇబ్బంది కలిగింది అని హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పిన హార్దిక్ కెమెరామెన్ ద్వారా అందుకున్న చిరునవ్వుతో స్పందనతో మరింత హృదయాన్ని ఆకర్షించాడు. ఆ తర్వాత హార్దిక్ అతడిని ఆప్యాయంగా హగ్ చేసి ఓదార్చాడు. ఈ ఘటనపై హార్దిక్ స్పందిస్తూ, దేవుడి దయ వల్ల బంతి మరీ పైకి తగలలేదు. గాయం చిన్నదైనా రేపటికి అక్కడ వాపు వచ్చే అవకాశము ఉండేది. అతనికి పెద్ద ప్రమాదం తప్పినందుకు చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. కేవలం ఆటలోనే కాక తోటి మనుషుల పట్ల బాధ్యతగా ఉండడంతో హార్దిక్ నిజమైన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మ్యాచ్లో హార్దిక్ 25 బంతుల్లో 63 పరుగులు చేసి బ్యాటింగ్లో ఘన ప్రదర్శన కనపరిచినప్పటికీ బౌలింగ్లో బ్రేవిస్ వికెట్ తీసి టీమిండియాకు సిరీస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ విశేషంగా నిలిచింది. అతని ఆప్యాయత, క్రీడాపరమైన ప్రతిభతో పాటు మానవీయత, సున్నితత్వం నెటిజన్లు సానుకూల స్పందన రేకెత్తిస్తుంది. ఈ సంఘటన హార్దిక్ పాండ్యా కేవలం మైదానంలో మాత్రమే కాక మైదానం వెలుపల కూడా తనకి చూపించే నాయకత్వాన్ని కలిగి ఉన్నట్లు నిరూపించింది.